శివుడు అసురులపై యుద్ధం చేస్తూ బ్రహ్మాండమంతా సంచరిస్తూ ఉండేవాడు. శివుడు లేని ఒకరోజు పార్వతీ కైలాస పర్వతంలోని గౌరీకుండ్లో నలుగుపిండిని శరీరానికి పట్టించి అభ్యంగన స్నానం ఆచరిస్తూ నలుగుపిండితో ఒక బాలుని చేసి ప్రాణం పోసి వాకిలి ద్వారమునందు కాపలా పెట్టిందట. నేను కూడా ప్రతి సంవత్సరము పిండితో విఘ్నేశ్వరుణ్ణి చేసుకుంటాను. ఎలానో చూద్దామా? బియ్యం పిండి, పాలు, పంచదార పొడి, పసుపును చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని వినాయకుని మూషికాన్ని తయారు చేసుకొని పూలతో అలంకరించుకొని స్వామికి జంధ్యధారణ చేసి మెడలో మాల వేసి చక్కగా అలంకరించుకుంటానండి. మా చిన్ని గణపయ్య ఎంత అందంగా ఉన్నాడో చూడండి. ఆ నామాలు, చాటల వంటి చెవులతో, ఏనుగు తొండంతో, బొజ్జ నిండా ఉండ్రాళ్లతో, చిట్టి ఎలుకతో ముద్దుగా ఉన్నాడు కదా. చూసారా మా వినాయకుణ్ణి?